టాటూలు అంటే ఇష్టపడి వేయించుకుంటున్న వారికి ఇదో బిగ్ అలర్ట్. ఇదే మాదిరి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో టాటూ వేయించుకున్న మహిళలు ఎయిడ్స్ బారిన పడ్డారు. రోడ్ సైడ్ టాటూ ఆర్టిస్టుల నుండి టాటూలు వేయించుకున్న వారిలో దాదాపు 20 మంది ఎయిడ్స్ బారిన పడినట్లు సమాచారం. టాటూ వేయించుకున్న వారి ఆరోగ్యం తొలుత క్షీణించింది. వైద్య పరీక్షలు చేయగా హెచ్ఐవి లక్షణాలు కనిపించాయి. టాటూ ఆర్టిస్ట్ ని అదే సూదిని అనేక సార్లు తిరిగి ఉపయోగించడం వల్ల వినాశకరమైన ప్రభావాలు వ్యాధి వ్యాప్తి చెందాయని మహిళలు ఆరోపిస్తున్నారు. కలుషితమైన సూదిని లెక్కలేనన్ని సార్లు తిరిగి ఉపయోగించిన ఈ 68 మంది మహిళలకు భయంకరమైన వ్యాధి సోకిందని అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఉత్తరప్రదేశ్ లో గజియాబాద్ లో షాకింగ్ నివేదికలు వెలువడుతున్నాయి. 68 మంది మహిళల ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా నిర్ధారణ అయింది. జిల్లా మంత్రి ఆసుపత్రిలో ప్రైవేట్ చెకప్ లో తో పాటు కౌన్సిలింగ్ లో కూడా చేసిన నేపథ్యంలో మహిళలకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. అయితే ఆశ్చర్యకరంగా వీరిలో 20 మంది మహిళలు టాటూల ద్వారా వ్యాధి బారిన పడ్డారని అనుమానిస్తున్నారు. ఈ మహిళలందరూ రోడ్ సైడ్ టాటూ ఆర్టిస్టుల నుండి టాటూలు వేయించుకున్నారు. వెంటనే వారి ఆరోగ్యం క్షీణించడం కూడా ప్రారంభమైంది. అయితే హెచ్ఐవి లక్షణాలు కూడా కనిపిస్తాయి. టాటూ ఆర్టిస్ట్ ని అదే సూదిని అనేక సార్లు తిరిగి ఉపయోగించడం వల్ల వినాశకరమైన ప్రభావాలు వ్యాధి వ్యాప్తి చెందాయని కూడా మహిళలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే సేమ్ ఏదైతే యూజువల్ గా టాటూస్ కి ఏదైతే వాడతారో అదే సూదిని ఒకటే వ్యక్తి సేమ్ సూదిని చాలా మంది పైన వాడటం కూడా ఎవరికి ఏమేమి డిసీజ్ ఉన్నాయో తెలియకపోవడం వలన ఇలా తాము ఎయిడ్స్ బారిన పడ్డామని కూడా వారందరూ కూడా హెచ్ఐవి బారిన పడ్డామంటూ కూడా వారందరూ వాపోతున్నారు. అయితే ఇలా ఈ వినాశకరమైన ప్రభావాల వల్లే వ్యాధి వ్యాప్తి చెందినని కూడా మహిళలు ఆరోపిస్తున్నారు. కలుషితమైన సూదిని లెక్కలైన సార్లు తిరిగి ఉపయోగించిన ఈ 68 మహిళలకు భయంకరమైన వ్యాధి సోకిందని కూడా అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా మనం చూసుకుంటాము, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. టాటూస్ అనేటివి కూడా ఎక్స్పెషల్లీ యువతనే కాకుండా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ టాటూస్ వేయించుకుంటున్నారు. పూర్వము అంటే 18th సెంచరీ, 19th సెంచరీ, ఈవెన్ 20th సెంచరీలో కూడా తో పాటు 21st సెంచరీలో కూడా తమ తల్లిదండ్రులకు గుర్తుగా కానీ ఎవరైనా సాధువులు సంతులు కానీ లేకపోతే ఎవరైనా కూడా తమకి బాగా నమ్మకం ఉన్న దేవుడి పైన కూడా ఆ పచ్చబొట్టు అనేది వేపించుకునేవారు. కానీ ఈ టాటూ అనేది వచ్చాక కూడా ఇదంతా పూర్తిగా కెమికల్స్, ఎట్ ది సేమ్ టైం ఇది ఒక ట్రెండ్, ఒక ఫ్యాషన్ అయిపోయింది. యూరోపియన్ యూనియన్ పాశ్చాత్య పోగడలకు పోకుండా కూడా మన దేశంలోని యువత అందరూ కూడా ఇటీవల కాలంలో తరచుగా ప్రతి ఒక్కరు కూడా ఆ టాటూ వేసుకోకపోతే సొసైటీలో ఏదో నామోజీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనేది కూడా పలు విద్యావేత్తలతో పాటు సొసైటీలోని పెద్దలు కూడా విమర్శిస్తున్నారు. ఈ టాటూ కల్చర్ అనేది ఎందుకు వస్తుంది మన దగ్గర అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కానీ ఎస్పెషల్లీ నార్త్ ఇండియా మనం చూసుకుంటే ఢిల్లీతో పాటు ఇటు ఉత్తరప్రదేశ్, అలాగే మధ్యప్రదేశ్, ఇటు సదరన్ స్టేట్స్ లో చూసుకుంటే మనం ముఖ్యంగా ఇటు కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు అలాగే కేరళలో కూడా విపరీతంగా కూడా ఈ టాటూలు అనే ట్రైనింగ్ కల్చర్ అనేది నడుస్తోంది. హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లో తక్కువలేదు. ఇటు సైడ్ హైదరాబాద్ తో పాటు మిగతా ఈ మిడ్ టౌన్స్ లో కూడా అంటే వరంగల్ కానీ కరీంనగర్ కానీ అక్కడ కూడా పాకింది. అందరు కూడా యువత ఇటీవల కాలంలో కూడా ఇది ఒక ట్రెండ్, ఒక ఫ్యాషన్ లా అయిపోయింది. సో ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఈ ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లోని 20 మంది మహిళలు కూడా టాటూ ద్వారా వ్యాధి బారిన పడ్డారంటూ కూడా తేలడము ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆసుపత్రిలో హెచ్ఐవి కౌన్సిలింగ్ కూడా శ్రీచరణ్, ఇప్పుడు ఇది నిజంగా చాలా షాకింగ్ కి గురి చేస్తోంది. ఇంత దారుణమైన ఘటన అసలు ఏంటి? ఎంతమంది బాధితులు ఉన్నారు ఇందులో? మరి టాటూ ఆర్టిస్ట్ ఏమైనా అరెస్ట్ చేశారా? ఏంటి సిచ్యువేషన్? ఆ టాటూ అనేవాడు రోడ్ సైడ్ అంటే యూజువల్ గా ఇప్పుడు టాటూ సెంటర్స్ లలో వేయించుకుంటే దానికి కూడా ఒక మెజర్మెంట్ బట్టి కూడా సైజెస్ బట్టి కూడా చార్జ్ చేస్తారనేది కూడా ఒక చర్చ ఉంది. యూజువల్ గా 5,000 రూపీస్ నుండి టాటూ వేస్తే సైజ్ బట్టి కూడా 10,000, 20,000 అండ్ టాటూ ఎవరైతే వేస్తారో అతను కూడా ఎడిటర్ అయిన వ్యక్తి అయితే దాదాపు కొన్ని చోట్ల అంటే పెద్ద పెద్ద నగరాలలో, కాస్మోపాలిటన్ సిటీలలో దాదాపు 50 నుంచి 60 వేల వరకు కూడా చార్జ్ చేస్తారనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. సో టాటూలు అనేది ఏదైతే యూజ్ చేసిన సూది ఉంటుందో దాన్నే పదే పదే మారడం వలన ఇలా వ్యాధి సోకిందని దాదాపు 68 మంది మహిళలు
రోడ్డున వేసే ఈ టాటూ దగ్గర వేయించుకోవడము, దాంట్లో 20 మంది కూడా 20 మంది ఇప్పుడు హెచ్ఐవి బారిన పడడం కూడా దేశవ్యాప్తంగా కలకలం రేస్తోంది. అయితే ఈ గజియాబాద్ ఉమెన్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అల్కా శర్మ కూడా దీనిపైన విధానాల పైన కూడా మాట్లాడుతూ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, అలాగే హైపటైటిస్ వ్యాధులు రక్త మార్పిడి ద్వారా వ్యాపిస్తాయి. కలుషితమైన రక్తము అలాగే సోకిన సూదు ద్వారా కూడా హెచ్ఐవి వ్యాపిస్తుంది అంటూ కూడా చెప్తా ఉన్నాయి. అయితే ఈ సంక్రమణను నివారించడానికి జాగ్రత్తతో పాటు అప్రమత్తత చాలా అవసరం అంటూ కూడా ఆమె పేర్కొన్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరికి కౌన్సిలింగ్ చేసినా కూడా, ఎవరికి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ చేసినా కూడా ఇప్పుడు దాదాపు 68 మందిలో 20 మందికి హెచ్ఐవి సోకిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా సంచలనాత్మకంగా మారింది. యూపీ ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. స్పందన.